నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వైటీ ట్రేడ్ లోన్. Peace Digitech IPO. About company. Peace Digitech Limited works in IT sector, digital solutions and technology. ఇది ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, డిజిటల్ సొల్యూషన్స్ ఉన్నదానికి ప్లస్ టెక్నాలజీ మీద కూడా వర్క్ చేస్తుంది. ప్రొవైడ్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, క్లౌడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంది, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా ఉంది దానికి. హ్యాస్ 10 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, 10 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బ్యాంక్స్కి సర్వింగ్ చేస్తుంది, టెలికామ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది, రీటైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది, ఈ కామర్స్ క్లయింట్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ హెల్ప్ చేస్తుంది. ఇది ఒక చాలా మంచి ఐపీఓ. పీస్ డిజిటెక్ ఐపీఓ డీటెయిల్స్కి పోతే ఇష్యూ ఓపెనింగ్ డేట్ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 26 September 2025 ఓపెన్ అవుతుంది. ఇష్యూ క్లోజింగ్ ఐపీఓ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 30th September 2025 రోజు క్లోజ్ అవుతుంది. ఇష్యూ ప్రైస్ 208 రూపీస్ నుంచి 219 మధ్యలో ఉంది బిడ్ ప్రైస్ అనేది. ఫేస్ వాల్యూ 2 రూపీ పర్ ఈక్విటీ షేర్. ఫేస్ వాల్యూ, ఆ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 2 రూపీ పర్ ఈక్విటీ షేర్ ఉంది. ఇష్యూ సైజ్ ఎంత అంటే 819 crores ఉంది. ఫ్రెష్ ఇష్యూ మొత్తం 819.15 crores మొత్తం ఫ్రెష్గానే ఇష్యూ చేస్తారు. ఆఫర్ ఫర్ సేల్ ఏం లేదు. ఇష్యూ టైప్ బుక్ బిల్డింగ్ ఇష్యూ. ఇదన్నీ ఈ ఇష్యూ టైప్ అనేది బుక్ బిల్డింగ్ ఇష్యూ అంటారు. లిస్టింగ్ అట్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సి రెండిట్లో ఓపెన్ లిస్ట్ అవుతుంది. డిస్కౌంట్ ఎంప్లాయీస్కి డిస్కౌంట్ ఉంది, ఎంప్లాయీ కోటా మీద 20% డిస్కౌంట్ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ ప్రీ ఐపీఓ. ప్రమోటరు ప్రీ ఐపీఓ అంటే ఐపీఓ రిలీజ్ కాకముందుకు ఎంత పర్సెంట్ షేర్స్ ప్రమోటర్ దగ్గర ఉండే అంటే 84.07% ఉండే. ప్రమోటర్ హోల్డింగ్ పోస్ట్ ఐపీఓ రిలీజ్ అయిన తర్వాత ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ ఆఫ్ షేర్స్ ఉంటాయి? 69.50% ఆఫ్ షేర్స్ ప్రమోటర్ దగ్గర ఉంటుంది. రెడీ హియరింగ్ పర్స్పెక్టస్ ఇంకా డ్రాఫ్ట్ రెడీ హియరింగ్ పర్స్పెక్టస్ రెండు కూడా వెబ్సైట్లో ఉంటుంది. ఇన్వెస్టర్ గెయిన్ అనే వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. అట్లనే ఇన్వెస్టర్ కేటగిరీ అంటే ఏ ఇన్వెస్టర్స్కి ఎంత పర్సెంట్ ఆఫ్ షేర్స్ రిలీజ్ చేసిరు, ఎంత పర్సెంట్ ఆఫ్ షేర్స్లో మనం ఐపీఓ లాగా కొనుక్కోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇన్వెస్టర్ కేటగిరీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి ఎంత పర్సెంట్ ఇచ్చారంటే 49.87%, అంటే 50% ఆఫ్ షేర్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్. 49.87% ఆఫ్ షేర్స్ అంటే 1,86,51,758 షేర్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి ఇచ్చారు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ బ్యాంక్, ఇంకా మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ బ్యాంక్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ బల్క్ అమౌంట్లో ఉంటారు కదా వాళ్ళకి. ఇది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 50% ఆఫ్ షేర్స్ అలొకేట్ ఇచ్చారు, అది వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. ఇది నిల్ అంటే హెచ్ఎన్ఐ కేటగిరీ, స్మాల్ హెచ్ఎన్ఐ ఇంకా బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీ వాళ్ళకి. స్మాల్ హెచ్ఎన్ఐ అంటే 2 lakhs నుంచి 10 lakhs వరకు, బిగ్ హెచ్ఎన్ఐ అంటే 10 lakhs నుంచి ఇంకెక్కువ. అది హెచ్ఎన్ఐ కేటగిరీ వాళ్ళకి 14.96% ఆఫ్ షేర్స్ అలొకేట్ చేశారు. ఎన్ని షేర్స్ అంటే అవి 55,95,527 షేర్స్ వాళ్ళకి ఇచ్చారు. రీటైల్ కేటగిరీ అంటే మనం నార్మల్ పబ్లిక్. రీటైల్ కేటగిరీ అంటే 1 lot 2 lots తీసుకునే వాళ్ళు రీటైల్ కేటగిరీ అంటారు. రీటైల్ కేటగిరీ వాళ్ళకి 1,30,56,231 షేర్స్ ఇచ్చారు. దాని ఎంత పర్సెంట్ అంటే 34.91% అవుతుంది. ఎంప్లాయీ కేటగిరీ అంటే ఆ కంపెనీలో ఆల్రెడీ షేర్స్ ఉన్న వాళ్ళైనా కానీ ఆ కంపెనీ ఆల్రెడీ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి ఎంప్లాయీ కోటా మీద కొనుక్కోవచ్చు. వాళ్ళకి ఎన్ని షేర్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే 1,05,03 రూపీస్, 1,05,03 షేర్స్. దాని వర్త్ ఎంత అంటే 0.27% ఆఫ్ షేర్స్ ఎంప్లాయీ కోటాకి రిలీజ్ చేశారు. టోటల్ అంతా కలిపి 3,74,04,019 షేర్స్ ఉన్నాయి. ఇది మొత్తం 100% షేర్స్ ఇవి. నెక్స్ట్ ఐపీఓ లాట్స్ గురించి చూసుకుందాం. ఐపీఓ ఇష్యూ ప్రైస్ ఎంత అంటే 208 నుంచి 219 మధ్యలో ఉంది. మాక్సిమం 219కి ఉంటేనే ఐపీఓ అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు రీటైల్ కేటగిరీలో ఉంటే, ఒకవేళ చాలా బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో మీరు కొనుక్కుంటే తక్కువ కొనుక్కోవచ్చు, అంటే 208 లేకపోతే 210కి కూడా కొనవచ్చు. మార్కెట్ లాట్ అంటే 1 lotకి 68 షేర్స్ ఇస్తారు వీళ్ళు. రీటైల్ మినిమం అంటే ఇప్పుడు ఒక్క లాట్ కొనుక్కోవడానికి మీకు అయ్యే ఖర్చు ఎంత అంటే 14,892 రూపీస్ అవుతుంది. స్మాల్ హెచ్ఎన్ఐ వాళ్ళకి 2 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 952 షేర్స్ ఇస్తారు. 952 షేర్స్ వస్తాయి, 14 lots వస్తాయి. దాని వర్త్ ఎంత అంటే 2,08,488 రూపీస్ అవుతుంది. మీరు ఒకవేళ స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీ షేర్స్ కొనాలనుకుంటే. ఒకవేళ మీరు ఈ ఐపీఓ బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో కొనాలనుకుంటే 10 lakhs అబౌవ్ అవుతుంది మీకు ఇన్వెస్ట్మెంట్. మీకు 4,624 షేర్స్ ఇస్తారు, 68 lots మొత్తము.
మీకు అయ్యే ఖర్చు 10,12,658 రూపీస్ మీకు అవుతుంది. నెక్స్ట్ కాంపిటేటర్, ఈ కంపెనీకి కాంపిటేటర్ ఎవరు? ఇన్ఫోసిస్ లిమిటెడ్, టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, నెక్స్ట్ టెక్ మహీంద్రా, విప్రో లిమిటెడ్, హెచ్సిఎల్ టెక్నాలజీ. ఇవన్నిటితో పోలిస్తే ఈ కంపెనీ చిన్న కంపెనీ. ఎందుకంటే ఈ కంపెనీస్, ఈ 5 లిస్టెడ్ కంపెనీస్ చాలా పెద్ద కంపెనీస్. ఆల్రెడీ దీని అంటే కాంపిటేటర్స్ చాలా మార్కెట్ని ఆక్యుపై చేసి ఉన్నారు మొత్తము. దీని కాంపిటేటర్స్ చాలా దీనికన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో మీరు ఈ ఐపీఓలో అప్లై చేయండి, బట్ లాంగ్ టర్మ్ ఉంచుకోకండి. వై షుడ్ అప్లై? ఈ కంపెనీకి ఒక స్ట్రాంగ్ ఐటీ డిమాండ్ ఉంది ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ రెండిట్లో కూడా ఉంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గ్రోత్ ఇన్ ఎవ్రీ సెక్టర్. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గ్రోత్ ఉంది అన్ని సెక్టార్లలో. ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీమ్, అడ్వాన్స్డ్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీమ్ ఉంది. గుడ్ ఛాన్స్ ఫర్ లిస్టింగ్ గెయిన్స్ ఫర్ డిమాండ్ ఇన్ హై. లిస్టింగ్ గెయిన్స్, జస్ట్ లిస్టింగ్ అవ్వగానే గెయిన్స్, లిస్టింగ్ అయిన డేట్ రోజు చాలా మంచి గెయిన్స్ చూసే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్కి మాత్రం హోల్డ్ చేయకండి. ఎక్స్పర్ట్ రికమెండేషన్స్, మీడియం టు లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ. ఇది లాంగ్ టర్మ్కి కూడా మంచిగా ఉంది అని చెప్తుంది అనమాట ఎక్స్పర్ట్ రికమెండేషన్స్. ఇది గుడ్ ఫండమెంటల్ బట్ వాల్యుయేషన్ ఈజ్ బిట్ హై. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలా మంచిగా ఉన్నాయి, బట్ దీని వాల్యుయేషన్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. అప్లై ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ మీడియం రిస్క్. మీకు మీడియం రిస్క్ అనిపిస్తేనే మీరు అప్లై చేసుకోండి. అడ్వాంటేజెస్, వర్క్స్ ఇన్ ఫాస్ట్ గ్రోయింగ్ ఐటీ ఇండస్ట్రీ. అడ్వాంటేజెస్, వర్క్స్ ఇన్ ఫాస్ట్ గ్రోయింగ్ ఐటీ ఇండస్ట్రీ. ఇది ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. కంపెనీకి స్ట్రాంగ్ క్లయింట్ బేస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్. కంపెనీకి ఒక స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉంది, ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంది. ఫ్రెష్ ఇష్యూ మనీ టు బీ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్. మొత్తం ఈ ఫ్రెష్ ఇష్యూ అంటే ఈ ఐపీఓ నుంచి వచ్చే ఇన్కమ్, ఈ ఐపీఓ నుంచి వచ్చే ప్రాఫిట్స్ మొత్తం ఆ కంపెనీ మొత్తము బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసమే వాడతారు. డిసడ్వాంటేజెస్, దీనికి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్ ఇవన్నీ కాంపిటీషన్ ఉన్నది. సో ఆ కాంపిటీషన్ని దాటుకొని రావడం అనేది చాలా పెద్ద కాంపిటీషన్ అనమాట. మార్కెట్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ ఎకనామీ మీద మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. వాల్యుయేషన్ ఈజ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్. దీని వాల్యుయేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. సో మీరు అప్లై చేయండి, బట్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయకండి. అప్లై ఆర్ నాట్? అప్లై ఫర్ లిస్టింగ్ గెయిన్స్ ఇఫ్ మార్కెట్ డిమాండ్ ఈజ్ స్ట్రాంగ్. ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ నన్ను అడిగితే నా ఒపీనియన్ చేయకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ క్యాన్ కన్సిడర్ ఆఫ్టర్ చెకింగ్ వాల్యుయేషన్ చెక్ చేసిన తర్వాతనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఐపీఓ డీటెయిల్స్కి పోతే ఐపీఓ డేట్ 26 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ మధ్యలో ఐపీఓ మనం అప్లై చేసుకోవచ్చు. అలాట్మెంట్ డేట్ 1 అక్టోబర్ 2025 ఎక్స్పెక్టెడ్. ఆ రోజు రావచ్చు, లేకపోతే ఆ రోజు తర్వాత, మాక్సిమం ఆ రోజు తర్వాత వస్తుంది. 2 అక్టోబర్ రోజు రావచ్చు, మాక్సిమం 100% 2 అక్టోబర్ రోజు వస్తుంది. రిఫండ్స్, ఇప్పుడు ఒకవేళ మీకు అలాట్ కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్లోకి మీ మనీ అనేది అన్బ్లాక్ ఎప్పుడైతుంది అంటే 3 అక్టోబర్ 2025 రోజు అన్బ్లాక్ అయిపోతుంది. ఒకవేళ అలాట్ అయితే మీ షేర్స్ అనేది మీ డిమాట్ అకౌంట్ లోపల క్రెడిట్ అయిపోతాయి 3 అక్టోబర్ రోజు. లిస్టింగ్ డేట్, ఐపీఓ మార్కెట్ లోపల ఎప్పుడు లిస్ట్ అవుతుంది అంటే 6 అక్టోబర్ 2025 ఎక్స్పెక్టెడ్. మాక్సిమం 6 అక్టోబర్ లోపే లిస్ట్ అయిపోతుంది మార్కెట్లో. లిస్ట్ అయిన రోజు మీరు ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. యూజ్ మనీ ఫర్ ఎక్స్పాన్షన్, వర్కింగ్ క్యాపిటల్ అండ్ డెప్త్ రీపే. ఈ మీరు ఐపీఓ నుంచి వచ్చిన మనీ మొత్తం బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, వర్కింగ్ క్యాపిటల్ గురించి, ఇంకా లోన్ రీపే గురించి వాడతారంట. ఇప్పుడు మనము ఈ ఐపీఓ యొక్క ప్రాఫిట్స్ ఎంత వస్తాయో మనం ఎస్టిమేట్ చేద్దాం, అనలైజ్ చేద్దాం. చూసుకున్నట్టయితే ఈ ఐపీఓ 22 నుంచి గ్రే మార్కెట్ ప్రీమియంలో స్టార్ట్ అయింది. దాని ప్రాఫిట్ అనేది 22 సెప్టెంబర్ రోజు 26 ఉంది, 23 సెప్టెంబర్ రోజు 27 ఉంది, 24 సెప్టెంబర్ 23 ఉంది, తగ్గింది కొంచెము. 25 సెప్టెంబర్ రోజు 32 ఉంది, 26 సెప్టెంబర్ అంటే ఈ రోజు కూడా 32 ఉంది. ఏం పెరగలేదు, ఏం తగ్గలేదు. ఈ రోజే మార్కెట్లో ఓపెన్ అయింది ఇది. మనం ఒకసారి ఇదంతా జిఎంపీని ఒకసారి యావరేజ్ ఇద్దాం. మొత్తం 5 జిఎంపీస్ ఉన్నాయి, మొత్తం 5 days జిఎంపీ మొత్తం యావరేజ్ ఇద్దాం. 32, 23, 27, 26 మొత్తం యావరేజ్ చేస్తే మనకు 128 వస్తుంది. 140 డివైడెడ్ బై 5, ఇవన్నిటిని యాడ్ చేసి 140 వస్తుంది. డివైడెడ్ బై 5, 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే 28 వస్తుంది. జిఎంపీ మనం యావరేజ్గా 28 వేసుకుందాం. 28 యావరేజ్ జిఎంపీ మనం వేసుకుంది ఎంత? 28 కాదు, సరే తక్కువ 25 వేసుకుందాం. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 35 వేసుకుందాం. ఇప్పుడు 25 పర్ షేర్, 25 రూపీస్ ప్రాఫిట్ పర్ షేర్ ఉంటే మనకి ఎన్ని షేర్స్ ఉన్నాయి? 68 షేర్స్ ఉన్నాయి. 25 రూపీస్ పర్ షేర్ అంటే 25 into 68, 25 రూపీస్ ప్రాఫిట్ ఇంటూ 68 షేర్స్ ఎంత అంటే 25 into 68 1700 ప్రాఫిట్ వస్తుంది. లీస్ట్ టు లీస్ట్ చేసుకుని కూడా. ఒకవేళ మ్యాక్సిమం 35 రూపీస్ ప్రాఫిట్ పర్ షేర్ వస్తే 35 into 68 is equal to 2380 రూపీస్.
మనకు వచ్చే ప్రాఫిట్ 2380 రూపీస్. ఖచ్చితంగా మనకి ఈ లిస్టింగ్ గెయిన్స్లా యువర్ లిస్టింగ్ గెయిన్స్ రేంజ్ ఈజ్ బిట్వీన్ 1700 to 2380 పర్ లాట్. ఒక్క లాట్కి మనకి ఇంత గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 1700 నుంచి 2380 మధ్యలో మన ప్రాఫిట్స్ ఉండే ఛాన్స్ ఉంది లిస్టింగ్ గెయిన్ రోజు. ఎటు లేదన్నా అంటే లీస్ట్ టు లీస్ట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం వేసుకున్నా కూడా మనము మన లిస్టింగ్ గెయిన్ రోజు మన ప్రాఫిట్స్ 1500 నుంచి 2500 మధ్యలోనే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.